హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ ట్రక్. ఈరోజు ఫుడ్ ట్రక్లో చాలా ఈజీ స్నాక్ రెసిపీ చీజీ గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 1 స్పూన్ ఆరిగానో పౌడర్ వేసుకుని, 1/2 స్పూన్ కారపొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని అన్నీ మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుని ఒక క్యాప్సికమ్ని చిన్నగా కట్ చేసి వేసుకుని, చాప్ చేసుకున్న వెల్లుల్లి ఒక 2 స్పూన్స్ వేసుకుని, ముందుగా కలుపుకుని పక్కన పెట్టుకున్న ఆరిగానో సీజనింగ్లోంచి ఒక 2 స్పూన్స్ ఇందులో వేసుకుని, 2 పచ్చిమిర్చీలని చిన్నగా చాప్ చేసి వేసుకుని, తురుముకున్న 50 గ్రామ్స్ ప్రాసెస్ చీజ్ని వేసుకుని అన్నీ బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ వేయకున్నా కూడా క్యాప్సికంలో ఉన్న మాయిశ్చర్ రిలీజ్ అయ్యి అన్నీ బాగా కలిసిపోతాయి. దీన్ని ఇంకా పక్కన పెట్టేసి ఇంకో బౌల్లో 50 గ్రామ్స్ మెల్ట్ చేసుకున్న బటర్ని తీసుకుని ఇందులో చాప్ చేసుకున్న 1 స్పూన్ వెల్లుల్లి వేసుకుని, అలానే చాప్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర కూడా వేసుకుని అన్నీ ఒకసారి కలిపేసుకుని దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుని దీని మీద చీజ్ క్యాప్సికమ్ మిక్స్చర్ని వేసుకుని స్ప్రెడ్ చేసుకుందాం. దీన్ని ఇలా బ్రెడ్ అంతా స్ప్రెడ్ చేశాక దీని మీద ఇంకో బ్రెడ్ స్లైస్ని పెట్టి లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇలానే మిగిలిన బ్రెడ్ స్లైసెస్ని కూడా ప్రిపేర్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ముందు కలిపి పెట్టుకున్న గార్లిక్ బటర్ని కొంచెం వేసుకుని మిగిలిన ఆరిగానో సీజనింగ్ని లైట్గా స్ప్రింకిల్ చేసుకుని దీని మీద ఇందాక ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుని మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత పైన కూడా కొంచెం గార్లిక్ బటర్ని స్ప్రెడ్ చేసుకుని పైనుండి కొంచెం ఆరిగానో సీజనింగ్ని స్ప్రింకిల్ చేసి బ్రెడ్ని ఫ్లిప్ చేసుకుని ఇటు సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత తీసి చాపింగ్ బోర్డ్ మీదకి తీసుకుని బ్రెడ్ని ఇలా స్టిక్స్లా కట్ చేసుకోవాలి. అంతే, ఇంకా మన చీజీ గార్లిక్ బ్రెడ్ స్టిక్స్ రెడీ. వీటిని ఇలానే తినేయచ్చు, లేదంటే కెచప్తో కానీ ఏదైనా చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీలో బ్రెడ్ సాఫ్ట్గా, కొంచెం స్వీట్గా, ఫ్రై చేసాం కాబట్టి క్రిస్పీగా, చాప్ చేసుకున్న క్యాప్సికమ్ గార్లిక్ వల్ల క్రంచీగా, గ్రీన్ చిల్లీస్తో కొంచెం స్పైసీగా, ప్రాసెస్ చీజ్ వేసుకున్నాం కాబట్టి క్రీమీగా, బటర్ అండ్ కొత్తిమీర వల్ల మంచి ఫ్లేవర్స్ యాడ్ అయ్యి, అలాగే ఆరిగానో సీజనింగ్ వల్ల యమ్మీగా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ యమ్మీ స్నాక్ రెసిపీని ఇంట్లో ఈజీగా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలానే మరిన్ని సింపుల్ అండ్ డెలిషియస్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.